వజ్రాల వ్యాపారి అనే కథ మనం చెప్పుకుందాం ఈరోజు. ఒకానొక దేశంలో ధర్మయ్య అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతడు తన నిజాయితీకి, మంచితనానికి, ధర్మానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందాడు. ధర్మయ్య రోజు ఒక చిన్న సంచిలో వజ్రాలు తీసుకొని వ్యాపారం కోసం నగరమంతా తిరిగేవాడు. అతడు ఆ సంచిలో అత్యంత విలువైన వజ్రాలను కూడా దాచుకునేవాడు. కానీ ఆ సంచి మాత్రం చూడడానికి ఎంతో సాదాగా, పాతగా ఉండేది. ఆ రాజ్యంలో విక్రమసేనాని అనే సైన్యాధికారి ఉండేవాడు. అతనికి ధర్మయ్య వ్యాపారం గురించి తెలుసు. ఇతను ఇంత మామూలు సంచిలో కొన్ని లక్షల విలువైన వజ్రాలు దాచుకుంటాడా? ఎలాగైనా వాటిని దొంగిలించాలి అని అత్యాశపడ్డాడు. ఒకరోజు విక్రమసేనాని ధర్మయ్యను తన ఇంటికి పిలిపించి, వ్యాపారి, నాకు అత్యంత విలువైన కొన్ని వజ్రాలు కావాలి. నేను నా దగ్గర ఉన్న వజ్రాలతో వాటిని నీ సంచిలో ఉన్న వజ్రాలను సరిపోతాయా లేదా చూసుకుంటాను. నీ సంచితో సహా ఇక్కడే నీ వజ్రాలు ఉంచి రేపు వచ్చి తీసుకువెళ్ళు అని చెప్పాడు. నిజాయితీపరుడైన ధర్మయ్య సేనాని మాటను నమ్మి తన సంచిలో ఉన్న వజ్రాలతో సహా అక్కడే ఉంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి విక్రమసేనాని ఆ పాత సంచిలో ఉన్న వజ్రాలను చూశాడు. అందులో అత్యంత విలువైన వజ్రాల రాశి ఉంది. వాటిని చూసి అతని కళ్ళు చెదిరిపోయాయి. వీటిలో కొన్ని వజ్రాలు నేను దొంగిలించి మామూలు రాళ్లను పెడతాను, ఎవరు చూసినా తెలుసుకోలేరు అని చెడ్డ ఆలోచన చేశాడు. సేనాని ఆ వజ్రాల నుండి ఒక మంచి వజ్రాల రాయిని తీసి పక్కన పెట్టాడు. ఆ స్థానంలో అదే బరువు ఉన్న ఒక మామూలు రాయిని పెట్టేశాడు. కానీ అది నిజమైన విలువైన వజ్రం. మరుసటి రోజు ఉదయం ధర్మయ్య సేనాని ఇంటికి వచ్చి సైన్యాధికారిని వజ్రాలు చూసుకున్నారా అని అడిగాడు. నేను చూశాను, కానీ మా వజ్రాలతో అవి సరిపోలేదు. మరికొన్ని వజ్రాలు తీసుకొస్తే చూద్దాం అని వజ్రాల వ్యాపారితో చెప్పాడు. తన సంచి తీసుకుని ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు వజ్రాల వ్యాపారి. ధర్మయ్య ఇంటికి వెళ్ళాక ఆ సంచిలో ఉన్న వజ్రాలను చూశాడు. అందులో ఒక విలువైన వజ్రం తనకు కనిపించింది. అది అతనిది కాదు. పొరపాటున సైన్యాధికారి ఇందులో పెట్టి ఉంటాడని అనుకున్నాడు. మిగిలిన వజ్రాలను సురక్షితంగా ఒక పెట్టెలో పెట్టి తన దగ్గరనున్న అతిపెద్ద, అత్యంత విలువైన వజ్రాన్ని తీసుకొని మళ్ళీ విక్రమసేనాని ఇంటికి వెళ్ళాడు. సేనాని ఆశ్చర్యపోయి, ఏమిటి వ్యాపారి, ఎందుకు మళ్ళీ వచ్చావు అని అడిగాడు. ధర్మయ్య చాలా వినయంగా, ప్రభు, నేను నిన్నటి రాత్రి వదిలి వెళ్ళిన వజ్రాల సంచిలో అత్యంత విలువైన ఒక వజ్రాల పెద్దరాయి నా సంచిలో వచ్చింది. నా ఆలోచన ప్రకారం అత్యంత విలువైన వజ్రాన్ని నా సంచిలో పెట్టారేమో అనే చిన్న అనుమానం. దయచేసి మీరు మీ వజ్రమేనా ఇది, ఒకసారి చూడండి అని చెప్పి ఆ పెద్ద వజ్రాన్ని సేనానికి ఇచ్చాడు. ఈ సంఘటనతో విక్రమసేనాని చాలా ఆశ్చర్యపోయాడు. ధర్మయ్య అంత గొప్ప వజ్రం చేతికి వచ్చినా దానిని దాచిపెట్టకుండా తిరిగి ఇచ్చేయడానికి వచ్చిన ఆ నిజాయితీ చూసి కొద్దిసేపు ఏమీ తోచలేదు. సేనాని కళ్ళలో నీళ్లు తిరిగాయి. వ్యాపారి, నన్ను క్షమించు. నేను అత్యాశకు లోనై నీ వజ్రాలలో ఒకటి దొంగిలించాను. కానీ నీవు చూపించిన నిజాయితీ నా కళ్ళు తెరిపించింది. ఈ వజ్రాన్ని కూడా నువ్వే తీసుకో. ఇకపై నేను ఎవరికి అన్యాయం చేయకుండా జీవిస్తాను అని చెప్పి తాను దొంగిలించిన ఆ వజ్రం మరియు ధర్మయ్య చూపించిన పెద్ద వజ్రం రెండింటినీ తిరిగి ఇచ్చేశాడు. ధర్మయ్య ఆ 2 వజ్రాలను తీసుకొని సేనానిని దీవించి వెళ్ళిపోయాడు. ఈ కథలో నీతి: నిజాయితీ, ధర్మం కన్నా గొప్ప సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదు. మన నిజాయితీ మనల్ని కాపాడుతుంది.